మహాదేవ్ అండి, మహాదేవ్ చూడండి. అమ్మవారు శృంగార గౌరి, సౌభాగ్య గౌరి. ఆ కొసాకున్న చూడండి అమ్మవారు కసమ కనిపించట్లేదు. కొసాకి నలుపు విగ్రహంతో భవానీ గౌరి. మొత్తానికి ఆది విశ్వేశ్వర మందిరం చేరుకున్నామండి. విశ్వనాథుల ఆశీర్వాదంతో, కాశీలోని 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో యాత్ర చాలా చక్కగా అయిందండి. చక్కగా చేసుకున్నాము. ఆది విశ్వేశ్వర మందిరంకి వచ్చాము. సౌభాగ్య గౌరి, సింగార గౌరి ప్రదక్షిణ చేస్తున్నాము. మహాదేవ్ నేను కొంచెం ముందు నడిచి వచ్చాను, మిగతా వాళ్ళు వెనక్కి వస్తున్నారండి. అలాగే మహాదేవ, ఇది యక్ష భైరవుడు. యక్ష భైరవుడు అండి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబర్ కాశికాపురాదినాథ కాల భైరవం భజే. మీ ఆజ్ఞ మీ ఆశ్రయత చక్క భైరవ అండి. యక్ష భైరవుడు యాత్ర. యక్ష భైరవుడు దర్శనం చేసుకోండి. మందిరం ఆది విశ్వేశ్వర మందిరం మూసేశారు, కానీ వెనక నుంచి దర్శనం చేసుకుంటే దర్శనం అయింది. ఇక్కడ ఏదో భాగవత్ సప్త భాగవత్ కథ అవుతుంది. ఆది విశ్వేశ్వర మందిరం భాగవత్ కథ అవుతుంది. భాగవత్ కథ స్టార్ట్ చేస్తున్నారు. అందరూ అలంకారాలు చేస్తున్నారు. భాగవత్ కథ స్టార్ట్ అనుకుంటాను. ఇది ఆది విశ్వేశ్వరుడు అండి. వెనక నుంచి మందిరం తీసుంది, దర్శనం చేసుకోండి. ఆది విశ్వేశ్వరుడు. ఇది గజకర్ణ వినాయకుడు అండి. గజకర్ణ వినాయకుడు దర్శనం చేసుకోండి. ఆది విశ్వేశ్వరుడు తండ్రి విశ్వనాథ, మీ ఆశీర్వాదంతో మీ ఆజ్ఞతో యాత్ర చాలా బాగా చేయించారు. మీకు కోటి కోటి ప్రణామాలు తండ్రి విశ్వనాథ. మళ్ళీ ప్రదక్షిణ అలా చేస్తున్నామండి. నందీశ్వరుడు ఇటు పక్క నుంచి మూసారు, కానీ అటు పక్కనే దర్శనమైందాం. అంతా దర్శనమైంది. విశ్వేశ్వమాధం నుండి దండ పానించ భైరవందే కాశీంగ గంగాం భవాని మణికర్ణికం. కాశీలో ఉన్న 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో యాత్ర చాలా చక్కగా